ఏదైతే భారతదేశం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు గత 10, 14, 12 సంవత్సరాలు బట్టి ఏదైతే భారతదేశానికి ఆయుధాలని మనమే తయారు చేసి మన దేశ రక్షణకే వాడటానికి ఏ విధంగా ఉంటాయో ప్రపంచానికి చాటి చూపించారు వారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే చాలా హేళనగా చూశారు. కానీ ఆ చైనా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు వెపన్స్ కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తే ఎందుకు పని చేయకుండా పోయినాయి. అటువంటి ఘనమైన బలమైన మిలిటరీ వ్యవస్థని సృష్టించి ఒక భూభాగంలో విమానాలతోటే కాదు మహిళా పైలట్లతోటి సిపాయిలతోటే కాకుండా కరాచీ పట్టణంలో 8 ఓడలను కూడా అంటే జల మార్గాన్ని కానీ భూ మార్గాన్ని కానీ ఆకాశ మార్గం కానీ ఏ మార్గాన్ని నుంచి పాకిస్తాన్ని దిగ్భజన చేసి నరేంద్ర మోడీ గారు వారి యొక్క శక్తి సామర్థ్యాలని మరీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజేసిన విశ్వగురువు అంటారు ఆయన. ఆ విశ్వగురువు స్వరూపాన్ని ప్రత్యక్షంగా అన్ని దేశాలు చూసినాయి. కానీ పాకిస్తాన్లో ఓ పక్కన ప్రధానమంత్రుల కోసం పోటీ పడేవాళ్ళు, మిలిటరీ పదవుల కోసం పోటీ పడేవాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశంలో వివిధ మతాలు, వివిధ భాషలు ఉన్న అందరికీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అందరి ఉద్దేశం భారత్ ఏక్ హై, భారతీయులంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే అని ఒక్క స్ఫూర్తితోటి మన ప్రధానమంత్రి గారికి ఆ లక్ష్మీ నరసింహ గారి ఆశీస్సులు ఇచ్చి ఈ పాకిస్తానీలకి ఉగ్రవాదులకి సరైన బుద్ధి చెప్పాలని, అలాగే మన దేశ రక్షణ సిబ్బందికి వారి రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఏదైతే మన తెలుగు రాష్ట్రాలు అనంతపూర్ జిల్లా నుంచి ఒక వీర సిపాయి మరణించడం జరిగింది, మురళీ నాయక్ గారు. వారికి కూడా సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని, ఏదైతే ముష్కరుల దాడితోటి సింధూర్ తోటి పెట్టి ఎవరైతే మహిళల ముందు చంపిన ఉగ్రవాదుల్ని మహిళలతోటి బుద్ధి చెప్పించారు మోడీ గారు. అలాగే దేశం కోసం వాళ్ళ భర్త పోయినందుకు వాళ్ళ ఇంట్లో కూడా సింధూరం పోయింది. వాళ్ళ కుటుంబానికి చాలా తీవ్ర నష్టం జరిగిన దేశం కోసం ప్రయాణం ఇచ్చినందుకు వారికి కూడా మన అందరు కూటమి సభ్యులు అందరి తరపున కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన బలమైన మన సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ